మనం పోయినసారి పరిశుద్ధాత్మ కృపావరాల గురించి ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దైవత్వాన్ని గురించి మనం స్టడీ చేసాము. అంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటానికి ఆధారాలు ఏంటి అనే దాని గురించి స్టడీ చేసాం. పరిశుద్ధాత్ముడికి దేవునికి ఉన్న అట్రిబ్యూట్స్ ఉన్నాయా లేవా అని అది చూసాము. పరిశుద్ధాత్ముని గురించి మాట్లాడేటప్పుడు ఆయన హీ అని మాట్లాడాలి, ఎందుకంటే ఆయన వ్యక్తి అనే దాని గురించి కొంత స్టడీ చేసాము. పరిశుద్ధాత్మ దేవుని ఉద్దేశించి బైబిల్లో చెప్పబడిన సింబల్స్ ఏమున్నాయో వాటిని కూడా కొంత మటుకు చూసాం. పరిశుద్ధాత్మని యొక్క పరిచర్య ఏంటో దాని గురించి చూసాము. మనం కనీసం దీనికి ఒక 3 hours మనం చూసింటాం. పరిశుద్ధాత్మ దేవుని కృపావరముల గురించి పోయినసారి గంట 1 hour 15 minutes 1 hour 45 minutes మనం పోయినసారి చూసాం. అంతకుముందు ఒక గంట పైన చూసాం. సో కాబట్టి ఇంకా మనకు మిగిలింది ఏమిటి అంటే పరిశుద్ధాత్మ ఫలం. దీని గురించి మనం కొంత స్టడీ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. మనకు తెలిసిందే, దయచేసి మీ బైబిల్ తెరిచి గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనాన్ని తీయండి. గలీషియన్స్ చాప్టర్ 5 and verse 22. మనం సండే స్కూల్లో మొదలైంది. మన సండే స్కూల్ టీచర్స్ దీని మీద బాగా మనకు పాఠాలు నేర్పారు. అయినా సరే దేవుని వాక్యం కదా, ఎన్నిసార్లు ధ్యానం చేసుకున్న దేవుడు మనతో మాట్లాడతాడు. నేను చదువుతాను మీ అందరి పక్షంగా. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ప్రేమగల మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా నీ దాసుడి ఇలా దయ చూపించి నీ దాసుని మరుగుపరిచి నేను నీవే మాకు కనపరుచుకొని మేము ప్రార్థిస్తున్నాం. ఆరాధన సమయంలో మాకు ఇచ్చిన దివ్యమైన సమయం కొరకు మీకు స్తోత్రం. మా మునుపటి స్థితి ఏమిటో, మా కోసం మీరు ఏమేం చేశారో, ఇప్పుడు మేము ఏమై ఉన్నామో వాటిని చాలా తేటగా స్పష్టంగా నీ దాసుని మరుగుపరిచి మాకు మీ దివ్యమైన స్వరాన్ని వినిపింపచేశారు. అందుకే మీకు స్తోత్రం ప్రభా. ఇదిగో మీ వాక్యాన్ని ధ్యానం చేయనట్టుగా మీ ఆత్మచేతము నడిపించి తాను మహింపరచుకుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. మనము వీటి గురించి ఒక్కొక్క దాని గురించి మనం ఎక్కువగా డీప్ గా స్టడీ చేయట్లేదు. చాలా క్లుప్తంగా జస్ట్ ఒక హింట్, ఎందుకంటే మీకు ఒక బేస్ కావాలి. ఒక్కొక్క పాయింట్ మనం ఎలా అర్థం చేసుకుంటామో ఒక బేస్ మీకు కావాలి. దాని గురించే మనము మీకు కొంత మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. ఇవి కంఠస్థం రావాలి ఖచ్చితంగా. ఇది ఎగ్జామ్లో అడుగుతాం. ఆత్మ ఫలములు కాదు, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, నాట్ ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఉండి ఆయన గనక ఫలవంతంగా మన జీవితంలో పరిచర్య చేసినట్లయితే ద రిజల్ట్ ఇది రావాలి. దిస్ ఇస్ ద రిజల్ట్. ఇట్ ఇస్ ద క్యారెక్టర్. యేసుక్రీస్తు వారి స్వరూపము, యేసుక్రీస్తు వారి స్వరూపం మాట మాటికి చెప్తాం కదా. ఏమిటి యేసుక్రీస్తు వారి స్వరూపం అంటే ఈ లక్షణాలు మనలో రావాలి. ఈ లక్షణాలు మనలో వచ్చాయంటే పరలోక రాజ్యంలో అడుగు పెట్టడానికి మనం ఫిట్ అయిపోయినట్టే. నీతిమంతులను గా తీర్చాడు, కానీ నీతిమంతులుగా బ్రతకాలి. నీతిమంతులుగా బ్రతికే నేపథ్యంలో ఈ క్యారెక్టర్ అనేది ఈ 9 కోణాలు కలిగినటువంటి ఆత్మ ఫలాన్ని మనం ఫలించే వారంగా ఉంటాం. గలతీ 5:22 ఆత్మ ఫలము అంటే దట్ ఈస్ ద ఇన్నర్ ఫ్రూట్, క్రైస్ట్ లైక్నెస్. రెండోదేమో ఔటర్ ఫ్రూట్, దట్ ఈస్ బ్లెస్సింగ్ అదర్స్. 7వ అధ్యాయము మత్తయి సువార్త 20వ వచనంలో రాయబడింది. ఆ మాట నేను చదువుతాను చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 20వ వచనం. యేసు ప్రభు ఫాల్స్ టీచర్స్ గురించి మాట్లాడుతూ అంటాడు. నేను చదువుతాను చూడండి 15వ వచనం నుంచి. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడి వారు గొర్రెల చర్మం వేసుకుని మీ యొద్దకు ఒత్తురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. ముండ్ల పొదలలో ద్రాక్ష పళ్ళైనను పళ్ళేరు చెట్లను అంజూరపు పళ్ళైనను కోయుదురా. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలమును ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలమును ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు
వారి ఫలముల వలన వారిని తెలుసుకుందురు. చెట్టు ఏంటో తెలియాలంటే చెట్టు యొక్క ఫలాన్ని బట్టి ఆ చెట్టు ఏంటో మనం చెప్పాలి. ఇక్కడ రాయబడిన ఫలములు ఏంటి? దట్ ఈస్ అవుట్ సైడ్ ఫ్రూట్స్. గలతీ 5:22 రాయబడిన ఫలం ఏంటి? దట్ ఈస్ ద ఇన్నర్ ఫ్రూట్. ఇన్నర్ ఫ్రూట్ అంటే క్యారెక్టర్, బిహేవియర్, క్యారెక్టర్ అన్నమాట, లోపల గుణగణాలు. ఈ మత్తయి 7:22 ఏమో సత్క్రియలు, సత్క్రియలందు ఆసక్తి ప్రజలుగా చేసుకోవడానికి ఆయన తను తాను అప్పగించుకున్నాడు. ఎఫెసీ పత్రిక 2:20 కూడా మనం చూస్తాం. ఆయన సత్క్రియలు అంటే రక్షణ పొందిన తర్వాత యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, ఖచ్చితంగా క్రియలు అనేవి ఉండాలి. ఏమ క్రియలు అవి? అవుటర్ ఫుట్. కానీ ఇన్నర్ క్యారెక్టర్ అంటే ఒక మనిషి యొక్క బీయింగ్ ని బట్టి మనిషి యొక్క డూయింగ్ ఉంటుంది. ఆ మనిషి యొక్క బీయింగ్ అంటే ఆ మనిషి యొక్క లోపల జరిగిన కార్యం యొక్క ఫలితం యొక్క రిజల్టే అవుట్ సైడ్. లోపల మనిషి సరిగ్గా ఆంతరంగిక పురుషుడు గనక క్రీస్తు స్వరూపంలో గనక మలచబడకపోతే బయటకు వచ్చేదంత వేషధారణే. సో దాట్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రేమ మొదటిది. ప్రేమ అనగానే మనకు తెలుసు, గ్రీకులో కనీసం 4 పదాలు చూస్తాం. స్టోర్గే అంటే స్వాభావికమైన ప్రేమ, ఇన్స్టింక్టివ్ లవ్ అని అంటారు. రెండవది ఫిలియోస్, స్నేహితుల మధ్యలో ఉండే ప్రేమ. మూడవది ఎరోస్, భార్యాభర్తల మధ్యలో ఉన్న ప్రేమ. నాలుగవది అగాపే, అది దైవికమైన ప్రేమ. దట్స్ ఓన్లీ ఫౌండ్ ఇన్ గాడ్. ఒక విశ్వాసి దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఇతరులను ప్రేమించాలి అన్నప్పుడు ఏ ప్రేమను గురించి మాట్లాడాడు? నాలుగోది అగాపే ప్రేమ గురించి మాట్లాడాడు. అలాగే యోహాను సువార్త 21వ అధ్యాయంలో దేవుడికి పేతురుకి ఇద్దరికి మధ్యలో సంభాషణ జరిగింది. లాస్ట్ అన్నమాట, చిట్ట చివరి సందర్భంలో ఆయన ప్రియమైన శిష్యుడని పేతురుతో దేవుడు మాట, నువ్వు నన్ను వీరికంటే నన్ను ప్రేమించుచున్నావా అని మొట్టమొదటి అడిగినప్పుడేమో అగాపే ప్రేమతో ప్రేమిస్తున్నావా అని ప్రశ్నేస్తాడు. కానీ జవాబు చెప్పినప్పుడేమో అగాపే ప్రేమని చెప్పడానికి ధైర్యం చాలడా. ఆయన దానికంటే లెస్సర్ ఫిలియోస్ గురించి మాట్లాడతాడు. మళ్ళా సెకండ్ టైం అగాపే అని అడుగుతాడు, మళ్ళా సెకండ్ టైం కూడా అదే అంటాడు. అప్పుడు థర్డ్ టైం కనీసం ఈ ఫిలియోస్ ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావా అంటే అక్కడికే కంక్లూజన్ అయిందనమాట. సో గాడ్స్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అగాపే ప్రేమ చేత ప్రేమించాలి. దీన్ని నేను గతంలో ఎక్కడో నార్త్ ఇండియాలో అనుకుంటాను, వాళ్ళు గుజరాత్ వాళ్ళు అడిగినప్పుడు నేను దీని మీద కనీసం ఒక 1 hour నేను వాక్యం చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను అవన్నీ చెప్పట్లేదు, ఒక టూకీగా మీకు అందించేస్తున్నాను, మీరు దాని మీద వర్కౌట్ చేయండి. నంబర్ 1, ఏంటి అగాపే ప్రేమ? అగాపే ప్రేమ అంటే ఎందుకు ప్రేమించాడు అనే ప్రశ్న. ఎందుకు ప్రేమించాడు అంటే అన్కండిషనల్ లవ్. అంటే కారణమేం కనపడలా, హేతువేం కనపడలా. దేవుడు మనల్ని చూసి ప్రేమించడానికి దేర్ ఇస్ నో రీజన్. అందుకనే ప్రేమించబడడానికి అర్హులము కాని మనల్ని ప్రేమించాడు. అగాపే ప్రేమ ఏం చెప్తుందంటే వీ హ్యావ్ నథింగ్ టు అట్రాక్ట్ గాడ్ టు లవ్ అస్. దేవుణ్ణి ప్రేమించడానికి, దేవుణ్ణి ఆకర్షించడానికి మన దగ్గర ఏమి లేదు. ఇంకా రిపెల్షన్ ఎక్కువ ఉంది. అన్కండిషనల్ అంటే దేవుడు ఏం చేశాడంటే అన్కండిషనల్ గా ప్రేమించాడు. నువ్వు ఎవరైనా సరే, నీ బ్యాక్గ్రౌండ్ ఏవైనా సరే, ఎవడు కూడా దేవుడు నన్ను కూడా ప్రేమిస్తాడా అని ఎవరు అంటానికి వీల్లేదు. ఎందుచేతనంటే దేవుని వాక్యం చెప్తుంది గాడ్స్ లవ్ ఇస్ అన్ అగాపే లవ్. ఎటువంటి ప్రేమ అంటే అన్కండిషనల్ లవ్. అంటే గాడ్ హ్యాస్ నో రీజన్ టు లవ్ అస్. నన్ను అంటే వీడు పనికొస్తాడేమో, వీడు నన్ను బాగా సేవ చేస్తాడేమో, వీడు తను నాకు అర్పించుకుంటాడేమో, నథింగ్ ఎట్ ఆల్. వితౌట్ ఎనీ కండిషన్. గాడ్స్ లవ్ ఇస్ అన్కండిషనల్ లవ్. దట్స్ నంబర్ 1. అంటే షరతులు లేని ప్రేమ. దెర్ ఇస్ నో కండిషన్ వాట్స్ ఎవర్. అన్కండిషనల్ గా దేవుడు నన్ను ప్రేమించాడు. వై గాడ్ హాస్ లవ్డ్ మీ? నో కండిషన్. అన్కండిషనల్ గా దేవుడు ప్రేమించాడు. దట్ ఈస్ నంబర్ 1. మరి మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు మనం దేవుడికి ఏమైనా కండిషన్స్ పెట్టామా? ఓకే లార్డ్, ఐ లవ్ యూ, అయితే నువ్వు నా ప్రార్థన అంగీకరించాలి, అయితే నాకు ఈ ప్రమోషన్ ఇవ్వాలి, అయితే నాకు ఈ సమస్య నుంచి బయటికి తీసుకురావాలి అని మనం ఏమైనా కండిషన్స్ పెడుతున్నామా? అది కూడా మనం ఆలోచించాలి. దేవుడు నన్ను అన్కండిషనల్ గా ప్రేమిస్తే మనం కూడా ఏం చేయాలి? నువ్వు నా ప్రార్థన ఆలకించకపోయినా ఐ లవ్ యూ లార్డ్. నువ్వు నాతో ఉన్నా నాతో లేకపోయినా, నన్ను కాపాడినా నన్ను కాపాడకపోయినా. అందుకనే సాల్వేషన్ ఇస్ సో గ్రేట్. ఒక్కసారి దేవుడు రక్షించిన తర్వాత దేవుడు మన కోసం ఏమి చేయకపోయినా కానీ దట్ ఇస్ ఎనఫ్, బికాస్ హీ గేవ్ హిమ్సెల్ఫ్. నన్ను రక్షించడానికి దేవుడు తను తాను అప్పగించుకున్నాడు, తను తాను అర్పించుకున్నాడు. దేర్ ఇస్ నథింగ్. ఆయన తన కోసం దాచుకుంది ఏమి లేదు. హీ గేవ్ హిమ్సెల్ఫ్ సమ్ టోటల్.
అన్కండిషనల్ లవ్. వై గాడ్ హెస్ లవ్డ్ us? దెర్ ఇస్ నో కండిషన్ వాట్ సో ఎవర్. దానికి వెంటనే రెస్పాండ్ మనం ఏం చెప్పుకోవాలి? వై ఐ లవ్ గాడ్? నో కండిషన్. నాట్ ఐ పుట్ నో కండిషన్, ఐ జస్ట్ లవ్ యూ వితౌట్ ఎనీ కండిషన్ అని మనం చెప్పే స్థితిలోనికి మనం ఎదగాలి. నంబర్ 2, హౌ గాడ్ లవ్డ్ మీ. దేవుడు నన్ను ఎలా ప్రేమించాడు? దేవుడు నన్ను ఎలా ప్రేమించాడు? సాక్రిఫిషియల్ లవ్. ఆ సాక్రిఫైస్ ఎటువంటి సాక్రిఫైస్? ఏదో దేవదూతను నా కోసం అర్పించలా, లేకపోతే పర్లోక రాజ్యంలో సగం ఏమైనా రాజు అడిగినప్పుడు అడుగుతాడు, నీకు సగం రాజ్యం కావాలంటే నీకు ఇస్తానంటాడు. ఇప్పుడు దేవుడు ఆ మాట అనలా, నీకు సగం హెవెన్ ఇస్తాను, లేకపోతే నీవు అడిగిన రిచెస్ అంతా ఇస్తాను అనలా. హీ గేవ్ హిమ్సెల్ఫ్. ఒకసారి మీరు ఆలోచించాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందుకనే ఆల్వేస్ మనం పెట్టుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, లార్డ్ వై డిడ్ యూ లవ్ మీ? ఎందుకంటే ఆయన ప్రేమ ఎలా వ్యక్తపరిచాడంటే, హీ గేవ్ హిమ్సెల్ఫ్, హీ సాక్రిఫైస్డ్ హిమ్సెల్ఫ్. యేసు ప్రభు శిలువ శ్రమలు అనుభవించడం అది సామాన్యమైన శిలువ శ్రమలు కాదవి. అందుకనే గెత్సేమనే తోటలో యేసు ప్రభు ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట రక్తోబిందుగా అయ్యింది అని అర్థం ఏంటంటే, ద ఇంటెన్స్ ప్రెషర్ దట్ వాజ్ అపాన్ హిమ్ వెన్ హీ థాట్ అబౌట్ ద క్రాస్. సాక్షాత్తు దేవుడే ఆయన చేసిన ప్రార్థన ఎటువంటి ప్రార్థన చేశాడంటే, ప్రభా ఈ గిన్నె తీసేస్తే బెటర్ ఏమో, అయినా నా చిత్తము కాదంటాడు. అంటే జస్ట్ ఆలోచించండి, నీ చిత్తమే సిద్ధించమని దేవుడు యేసు ప్రభు త్రిత్వంలో 2వ వాడుగా ఎంతగా దేవుడు తను తాను సమర్పించుకున్నా అంటే, ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? హీ కేమ్ వెరీ పర్పస్ టు డై ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. ఆ ప్రేయర్ ఎందుకు చేశాడంటే, సిలువలో యేసు ప్రభు చెల్లించవలసిన క్రయము అది మామూలు. ఎందుకు చేతనంటే, పరిశుద్ధమైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, దోషమును కనీసము చూడడానికి కూడా వీలు కానంత పరిశుద్ధమైన దేవుడి పైన మన పాపమంతా కుమిలించబడుతున్నప్పుడు సిలువలో ఎంతెంత శ్రమ పడ్డాడు, అది మనం మాటలతో వివరించడానికి వీలు కాదు. నేను అందుకనే మాటికి చెప్తా ఉంటాను, యేసుక్రీస్తు వారి యొక్క ఫిజికల్ సఫరింగ్ కంటే కూడా ఈ సఫరింగ్, తండ్రి కుమారుని వదిలేశాడు. వీ డోంట్ అండర్స్టాండ్ హౌ వీ హ్యావ్ టు టేక్ ఇట్. ఎందుకంటే త్రిత్వంలో ఒకరినొకరు విడిచి ఉండడం అనేది జరగదు. ఆ ఒక్కసారి ఎంతగా జరిగిందో వీ డోంట్ అండర్స్టాండ్ హౌ మచ్ హీ వెంట్ త్రూ. దట్ ఈస్ ద సాక్రిఫైస్. దేవుడు నన్ను ప్రేమించాడు. హౌ హీ డిడ్ లవ్ మీ? ఆయన సాక్రిఫిషియల్, సో మచ్ సో దట్ హీ గేవ్ హిమ్సెల్ఫ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. దాన్ని మళ్ళా రివర్స్ గా మన గురించి అడుగుతాం, హౌ మచ్ వీ లవ్ గాడ్. మనం దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాము? మన ప్రేమలో ఈ సాక్రిఫైస్ ఉందా? మనం దేవుణ్ణి ప్రేమించడంలో వాట్ సాక్రిఫైస్ ఇస్ సీన్ ఇన్ లవింగ్ గాడ్? వీలుంటే, అనుకూలమైతే, చాతనైతే, అబ్బితే అని అంటాము మనం. అందుకనే దేవుణ్ణి సేవించడంలో, దేవుణ్ణి ప్రేమించడంలో ఇట్ షుడ్ హర్ట్ యూ. యూ హ్యావ్ టు సాక్రిఫైస్. దట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ యువర్ లవ్ టు గాడ్. ఒక ప్రశ్న వేసుకోవాలి, హౌ మచ్ యూ హ్యావ్ సాక్రిఫైస్డ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యువర్ లవ్ టు గాడ్? ఈస్ దర్ ఎనీ కండిషన్ ఫర్ యూ టు లవ్ గాడ్? ఈస్ దర్ ఎనీ సాక్రిఫైస్ వెన్ యూ లవ్ గాడ్? దట్ ఈస్ నంబర్ 2. మూడవది, దేవుడు నన్ను ప్రేమించినప్పుడు నిస్వార్థంగా ప్రేమించాడు. అంటే దేవుడికి ఏదో వస్తుందని, దేవుడికి ఏదో అబ్బుతుందని, దేవుడికి ఏదో మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసి ఆయన మనల్ని ప్రేమించలా. హూమ్, దేవుని యొక్క ప్రేమలో ఏమాత్రము స్వార్థం లేదు. కానీ మనమైతే ఏం చేస్తాము? దేవుణ్ణి ప్రేమిస్తాము, దాని వెనక ఏదో అజెండా ఉంటది. దేవుణ్ణి ప్రేమించడానికి అజెండా ఉంటుంది. నిస్వార్థమైన ప్రేమ. దేవుడు బికాస్ గాడ్ ఈస్ పర్ఫెక్ట్. మనం ఆరాధిస్తే ఆయన పుష్పముని పొంగిపోడు, మనం అలిగి మూల కూర్చుంటే ఆయన బక్క చిక్కిపోడు. గాడ్ ఈస్ గాడ్ ఆల్వేస్. ఈవెన్ బిఫోర్ ద క్రియేషన్, జెనసిస్ చాప్టర్ 1:1 కంటే ముందు ఎలా ఉన్నాడో, గాడ్ ఈస్ దేర్ ఫర్ ఎటర్నిటీ. మనం ఏమి ఆయనకి ఎగదయ్యలేం, మనం ఆయనకేమి ఎక్స్ట్రా మనం సప్లై చేయలేం. గాడ్ ఇస్ ద క్రియేటర్ ఆఫ్ ఆల్ క్రియేషన్, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు హిమ్. మనమేమి ఇస్తామండి ఆయనకి? దేర్ ఇస్ నో సెల్ఫిష్ మోటో behind saving you and me. God loved us with selfless love. That is agape love. The how much we love God. దేవుడు మనం ప్రేమించడం మనకి ఏదైనా హిడెన్ అజెండా ఏమైనా ఉందా? అందుకనే దేవుడు ఏమన్నా అంటే, దేవుని ప్రేమను ఎవరైతే టేస్ట్ చేస్తారో, దేవుని ప్రేమను ఎవరైతే రుచిస్తారో, రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం మనం చూసాం. పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య అంటే దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో కుమ్మరించాడంటే ఓవర్ఫ్లో అవ్వాలి.
అందుకనే పౌలు అంటాడు, నేను హౌ కెన్ ఐ లివ్ ఫర్ మీ? దేవుని ప్రేమ నన్ను బలవంతం చేయుచున్నది. ద లవ్ ఆఫ్ గాడ్ కన్స్ట్రైన్స్ మీ. కాబట్టి నేను నా కోసం కాకుండా ఆయన కోసమే జీవిస్తాను. దెర్ ఇస్ నో సెల్ఫ్. మూడో ప్రశ్న, నేను దేవుణ్ణి ప్రేమించినప్పుడు సెల్ఫ్ ఏముండదు. ఆ దేవుని ప్రేమను బట్టి ఒకరినొకరు ప్రేమించినప్పుడు కూడా there is no self expectation, selfless love. Agape love is unconditional love, number one. Agape love is sacrificial, number two. Agape love is selfless love. నాలుగోది, agape love is eternal love. అంటే దేవుని ప్రేమ నిత్యము ఉండేది, అంటే ఆగిపోని ప్రేమ, ఎడతెగని ప్రేమ. మనకు తెలుసు యెషయా గ్రంథం 33లో శాశ్వతం ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటాడు. ఎందుకంటే ఆయన శాశ్వతమైన దేవుడు గనుక ఆయన ప్రేమ అలాగే ఉంటుంది. దేవుని ప్రేమ శాశ్వతంగా ఉండేది, ఆగిపోని ప్రేమ. మధ్య మధ్యలో బ్రేక్స్ ఉండవు. మధ్య మధ్యలో ఆయన ఒక 6 నెలలు ప్రేమించి మళ్ళా 2 నెలలు వదిలేసి మళ్ళా 6 నెలలు ప్రేమించి అలా ఉండదు. దేవుడు నిన్ను ప్రేమిస్తే ఆయన ఎడతెగక నిన్ను ప్రేమిస్తాడు. వాట్ ఎ గాడ్ వి హ్యావ్. దెన్ దాన్ని మనం రివర్స్ చేసామనుకో, హౌ డు వి లవ్ గాడ్? డు వి లవ్ గాడ్ కంటిన్యూలీ? అప్పుడప్పుడు మనం ప్రేమిస్తామా? అప్పుడప్పుడు ప్రేమిస్తామా? లేక ఎడతెగక ప్రేమిస్తామా? వి నీడ్ టు ఆస్క్ క్వశ్చన్ అబౌట్ అవర్ సెల్వ్స్. శాశ్వతమైన ప్రేమ, మొదటిది అన్కండిషనల్ లవ్, రెండోది సాక్రిఫిషియల్ లవ్, మూడోది సెల్ఫ్లెస్ లవ్, నాలుగోది ఇటర్నల్ లవ్, ఐదవది అన్చేంజింగ్ లవ్, మార్పులేని ప్రేమ. అంటే ఈ రోజు ఎక్కువగా ప్రేమించి సాయంకాలం తక్కువగా ప్రేమించడం, రేపు కొంచెం ఈయన బాగా ఆరాధన చేశాడు కదా కాబట్టి దేవుడు నన్ను ఎక్కువగా ప్రేమించాడు, 2-3 రోజులు నేను దేవుణ్ణి పట్టించుకోలేదు, నేను వాక్యం చదవలేదు, ఆయన పైన ఆధారపడలేదు, నా ఇష్టానుసారంగా జీవించాను కాబట్టి దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నన్ను ప్రేమించలేదు అంటానికి వీల్లేదు. దేవుని యొక్క ప్రేమ అన్చేంజింగ్ లవ్, అంటే ఆయన ప్రేమలో మార్పు ఉండదు. ఆయన ప్రేమించే ప్రేమలోని మోతాదు చేంజ్ ఉండదు. ఒకసారి ఎక్కువగా ఒకసారి తక్కువ, అలా ఉండకూడదు, అలా ఉండదు. బికాస్ గాడ్ ఈజ్ అన్చేంజింగ్ గాడ్, ఇమ్యూటబుల్ అంటారు టెక్నికల్ గా. అన్చేంజింగ్ లవ్, దేవుని ప్రేమ మార్పు లేని ప్రేమ. మొదటిది అన్కండిషనల్ లవ్, రెండోది సాక్రిఫిషియల్ లవ్, మూడోది సెల్ఫ్లెస్ లవ్, నాలుగోది ఇటర్నల్ లవ్, ఐదవది అన్చేంజింగ్ లవ్, ఆరోది మల్టీ డైమెన్షనల్ లవ్. మల్టీ డైమెన్షనల్ లవ్ అని ఎందుకన్నాను నేను? యాక్చువల్గా అయితే ఇది చాలా పెద్ద పీపీటీ అది, కానీ నేనేం చేశానంటే చాలా కండెన్స్ చేసి నేను బిగ్ పిక్చర్ మీకు ఇవ్వాలి కాబట్టి నేను దాన్ని అంతా చూపించట్లేదు మీకు. కానీ కనీసం ఈ పాయింట్ అన్న చూపిస్తే లేకపోతే మీకు అర్థం కాదు ఎందుకని మల్టీ డైమెన్షనల్ లవ్ అన్నారు. దయచేసి చూడండి అన్నమాట. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం, మీరు బైబిల్ తెరిచి చూడండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం నేను చదువుతాను. 15, 16, 17, 18 కలిసి ఉన్నాయి. నేను చెప్పేది ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు చాలా ఈజీగా క్యాచ్ చేస్తారు. నాన్ టెక్నికల్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయితే అవ్వచ్చు. నేనైతే మామూలుగా అయితే వాట్ ఈస్ నో డైమెన్షన్, వాట్ ఈస్ 1 డైమెన్షన్, వాట్ ఈస్ 2 డైమెన్షన్, వాట్ ఈస్ 3 డైమెన్షన్ అని గ్రాఫికల్ గా చూపిస్తాను. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మన పాయింట్ అది కాదు కాబట్టి జనరల్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ లో 9లో 1 చూపించాలి కాబట్టి నేను అవన్నీ మీకు చూపించట్లేదు. బట్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇంకోసారి ఎప్పుడైనా దాని గురించి మనం మాట్లాడుకుందాం కావాలంటే. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి, ఇక్కడ నుంచి గమనించండి, ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, దేని వెడల్పు? ప్రేమ వెడల్పు. ఏమండి ప్రేమ ఏమైనా ఘనపదార్థమా? దానికి పొడవు ఎంత, వెడల్పు అంత చెప్పడానికి? పౌలు దేవుని ప్రేమని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పౌలుకి నేనేమనుకుంటానంటే ఆయనకు సూటబుల్ వర్డ్స్ దొరకట్లా. ఒకవేళ పరిశుద్ధాత్మకు చెప్పడానికి ఏదైనా వర్డ్స్ ఉంటే ఉండొచ్చు, కానీ మనకు అర్థం కావద్దు. అందుకని మనకు అర్థం కావాలని బహుశా ఈ లాంగ్వేజ్ వాడాడేమో. ఏమంటున్నాడు? దేవుని ప్రేమ యొక్క ఫస్ట్ ఏమన్నాడు? వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు. ఎన్ని చెప్పాడు? 4 చెప్పాడు. యాక్చువల్లీ 4 చెప్పకూడదు, 3 చెప్పాలి. 3 చెప్పాలి. ఏమేం చెప్పిండాలి? వెడల్పు చెప్పాడు, బాగుంది. పొడవు చెప్పాడు, బాగుంది.
లోతు చెప్పాడు, బాగుంది. లోతు చెప్తే ఎత్తు చెప్పరు, ఎత్తు చెప్తే లోతు చెప్పరు. ఐ థింక్ యు అగ్రీ విత్ మీ, ఎస్పెషల్లీ సివిల్ ఇంజనీర్స్. లోతు చెప్తే ఎత్తు చెప్పరు, ఎత్తు చెప్తే లోతు. ఎందుకంటే వీఆర్ 3-dimensional being. We don't understand fourth dimension. We don't understand fourth dimension. ఇంజనీరింగ్ డ్రాయింగ్ చేసేటప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ దట్ ఐసోమెట్రిక్ వ్యూ దగ్గర పెట్టుకొని దాని ప్లాన్ ఏంటి, దాని ఎలివేషన్ ఏంటి అని చెప్పి దాన్ని మేము గీసేవాడు చిన్నప్పుడు, చాలా కాలం క్రితం. నాకు కొద్ది జ్ఞాపకం నాకు, ఎందుకంటే ఐ లైక్ దాట్. నాకే మార్కులు ఎక్కువ వచ్చేవి మా క్లాస్ లో. ఐ స్టిల్ రిమెంబర్, ఐ హ్యావ్ సమ్ పిక్చర్స్ ఇన్ మై మైండ్. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఎందుకు ఈ మాట బహుశా పౌలు ద్వారా రాయించాడంటే, ఇది ఇక్కడే కాదు, మనకి ఈవెన్ రోమపత్రిక 8వ అధ్యాయంలో చూస్తాం. అంటే దేవుడు, గాడ్ ఈస్ బియాండ్ హ్యూమన్ అండర్స్టాండింగ్, గాడ్ ఈస్ బియాండ్ హ్యూమన్ ఫుల్ కాంప్రిహెన్షన్. వీఆర్ 3-dimensional being, గాడ్ ఈస్ multi-dimensional being. వీ కెన్ హ్యావ్ సో మెనీ ఎగ్జాంపుల్స్. నాకు మొన్న మధ్య ఎవరు ఆయన, ఎల్టీ జయచంద్రన్, రావి జాక్రైస్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ లో అద్భుతమైన సేవ పరిచయం చేసే ఎల్టీ జయచంద్రన్ అనే మంచి రిసోర్స్ పర్సన్. నేను చాలా పాఠాలు నేర్చుకున్నాను. ఆయన మెసేజ్ ఎక్కడో వింటా ఉంటే ఆయన భలే మంచి పాయింట్ ఇచ్చాడు. ఏం మంచి పాయింట్ ఇచ్చాడంటే, బికాస్ ఈజ్ సివిల్ ఇంజనీర్. ఇప్పుడు సైఫాబాద్ లో ఉన్న టెలిఫోన్ భవన్ ఆయనే దాన్ని డిజైన్ చేసి కట్టించాడట. హీ వాజ్ అ చీఫ్ ఇంజనీర్. సో ఆయన ఒకసారి ప్రసంగం చెప్తూ మాట్లాడాడు, భలే చెప్పాడు. ఏం చెప్పాడంటే, యేసు ప్రభు ఆయన ఒక డైమెన్షన్ నుంచి ఇంకో డైమెన్షన్ వెళ్ళేటప్పుడు మేఘాలు అని చెప్పాడు. యాక్ట్స్ చాప్టర్ 1 లో మనం అదే చూస్తాం. చూడండి అన్నమాట, యాక్ట్స్ చాప్టర్ 1. అసలు నాకు మతిపోయింది, దాని మీనింగ్ నాకు అప్పటిదాకా అర్థం కాల, ఆ తర్వాత నాకు బాగా అర్థమైంది. యాక్ట్స్ చాప్టర్ 1 ఆయన చూడండి 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. ఎందుకు మేఘం కొనిపోయారంటే, 3-dimensional నుంచి multi-dimension కి షిఫ్ట్ అయ్యేటప్పుడు మేఘం అడ్డం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక విమానం ఇక్కడ నుంచి వెళ్తుంది అనుకోండి, ఒక విమానం ముందు పెద్దగా కనపడుతుంది, పోతూ 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 సన్నగా చిన్నగా దాని డైమెన్షన్ సైజ్ తగ్గుతూ పోతుంది. ఎందుకంటే దట్ ఈస్ 3-dimension, దట్ ఈస్ అ 3-dimensional వ్యూ. అదే multi-dimensional వ్యూలో కనుక మనం చెప్పుకోవాలంటే ఇదన్నమాట. ఏంటో ఒక డైమెన్షన్ నుంచి ఇంకో డైమెన్షన్ షిఫ్ట్ అవుతాడు, వీ కాంట్ గ్రాస్ప్ ఇట్. అందుకనే బైబిల్లో ఏమని రాయబడిందంటే, ఆయన మేఘమండలం మీద కొనుక్కోబడను. ఆయన భలే పిక్చర్ చూపించాడు. ఆయన ఒక 3-dimensional పిక్చర్ ని, ఒక ఇమేజ్ మనకు చూస్తే, మనం ఒక ఇమేజ్ చూస్తే 3-dimensional పిక్చర్ కనుక మనం ఒక స్క్రీన్ కింద చూస్తే ఇట్ బికమ్స్ 2-dimension. అంటే హౌ కెన్ ఏ 2-dimensional బీయింగ్ కెన్ అండర్స్టాండ్ 3-dimensional బీయింగ్? వీ కెన్ నెవర్ అండర్స్టాండ్ దట్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎ స్మాల్ డెమో. గాడ్ ఈస్ multi-dimensional being. వీ డోంట్ నో హౌ హెవెన్ ఈస్ గోయింగ్ టు బి. అక్కడ మళ్ళా మెటీరియల్ ఉంటుందా? అక్కడ మళ్ళా నీళ్లు అంటాడు, జీవజలం అంటాడు, మళ్ళా మెటీరియల్ ఉంటుందా? వీ డోంట్ నో. అక్కడ సముద్రం అన్నాడు, నిజంగా వాటర్ ఉంటుందా? దట్ ఈస్ డెఫినెట్లీ వాటర్లెస్ ఇటర్నిటీ. వీ డోంట్ నో హౌ ఇట్ వుడ్ బి, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి సూపర్ బికాస్ గాడ్ ఈస్ multi-dimensional being. Number 1, unconditional love. Number 2, sacrificial love. Number 2 is a sacrificial love. Number 3, selfless love. Number 4, eternal love. Number 5, unchanging love. Number 6, multi-dimensional love. 7 ఏంటంటే బియాండ్ కాంప్రిహెన్షన్. నాకు కూడా మాటలు దొరకట్లే, ఎత్తు లోతు అని చెప్పాల్సి వస్తుంది. ఈ సంథింగ్ వీ కాంట్ అండర్స్టాండ్ దట్. దట్ ఈస్ గాడ్స్ లవ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన మానవ సంబంధమైన, అందుకనే ఐ థింక్ ఇంటెగ్రిటీలో అనుకుంటాను జాషువా జూడ్ చెప్పేవాడు. ఐ రిమెంబర్ ఆయన ఏం చెప్పంటే, పీపుల్ షుడ్ సర్ప్రైజ్ అస్ వెన్ దే సీ అవర్ బిహేవియర్. మన బిహేవియర్ చూసినప్పుడు వాళ్ళు సర్ప్రైజ్ అవ్వాలి. అంటే దట్ ఈస్ యాక్చువల్లీ ఏ క్రిస్టియన్ లివింగ్. అంటే ఏంటి సర్ప్రైజ్ అంటే మానవులు సామాన్యంగా ఇలా జీవించరు, ఇలా జీవించాడు అంటే ఈయన వెనక దేవుడు ఉన్నాడు అని స్పష్టంగా అర్థం కావాలి. అంటే మన లివింగ్ కూడా ఎలా ఉండాలంటే, ఇట్ ఈస్ సంథింగ్ బియాండ్ హ్యూమన్ లెవెల్, డివైన్ లెవెల్లో మనం జీవించాలి. అదే 1 యోహాను పత్రిక 3:16, యోహాను 3:16, 1 యోహాను పత్రిక 3:16 చాలా బాగా గుర్తుపెట్టుకోవచ్చు. యోహాను 3:16 ఏమని రాయబడింది? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు అని యేసుక్రీస్తును మనకు అనుగ్రహించాడు. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో నశింపకుండా నిత్యజీవం పొందుతారో అని చెప్పేసి అక్కడ చెప్పాడు.
అదే 1 యోహాను పత్రిక 3:16 ఏమన్నాడు? ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాము. అసలు 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం ఏంటంటే, నువ్వు గనక దేవుని ప్రేమిస్తే నీ తోటి సహోదరుని ప్రేమించాలి. నీ తోటి సహోదరుని కనుక ప్రేమించకపోతే నువ్వు రక్షణ లేని వ్యక్తివే అని డిక్లేర్ చేసేస్తాడు. యోహాను సువార్త ఏం చెప్తుందంటే, యేసుప్రభుని విశ్వాసం ఉంచండి అని చెప్తుంది. యోహాను పత్రికలు ఏం చెప్తాయంటే, యేసుప్రభుని ప్రేమించండి అని చెప్తుంది. యోహాను రాసినటువంటి ప్రకటన ఏం చెప్తుందంటే, ఆయన త్వరగా రానయ్యున్నాడు, సిద్ధంగా ఉండండి అని చెప్తుంది. ఎఫెసీ 3:19లో జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి కలవారు కావాలని ప్రార్థించుచున్నాడు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్నటువంటి విశ్వాసుల కోసం ప్రార్థన చేస్తూ ప్రార్థన ఐటమ్ ఇది. దిస్ ఇస్ ద ప్రేయర్ ఐటమ్. ఏంటి ప్రేయర్ ఐటమ్ ఏంటి? లార్డ్, ఐ వాంట్ టు నో యువర్ లవ్. ఎప్పుడైనా మనం ప్రార్థన చేసావా? ఇది ప్రేయర్ ఐటమ్ అంటే ఇది. దిస్ ఇస్ ద ప్రేయర్ ఐటమ్. ఏంటిది? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అంటే హ్యూమన్ విజ్డమ్ కెనాట్ గ్రాస్ప్ ఇట్. గాడ్స్ లవ్ ఇస్ సో గ్రేట్, సో బిగ్, సో ఆసమ్ దట్ వీ కాంట్ గ్రాస్ప్ ఇట్, వీ కాంట్ ఫ్యాథమ్ ఇట్. అయితే మనం ప్రార్థన చేయాలంటే ఏమని ప్రార్థన చేయాలి? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారంట. అంటే దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవటానికి కూడా తగిన శక్తి కావాలా? దట్స్ వాట్ అపోస్టల్ పాల్, దట్ ఈస్ అగాపే లవ్. రోమాపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం అంటాడు, క్రీస్తు ప్రేమ నుంచి మనలను ఎడబాటు వాడేవాడు. ఇట్ ఇస్ ఎ రిటారిక్ క్వశ్చన్. అంటే ఎవడు ఏది ఎడబాపదు. ఏదంటే ఏంటి? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను, మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను. ఆయనకి లిస్ట్ ఎగ్జాస్ట్ అయిపోయింది. ఇంకేం చేశాడు ఆయన? ఉన్నవి అన్నాడు. ఏమేమి ఉన్నాయో ఎన్ని కలుపుకొని అర్థం. ఉన్నవి, ఇంకేం చెప్పాడు చూడండి, రాబోవున్నవి. ఉన్నవి, రాబోవున్నవి, అధికారులు, సృష్టించబడనివి, మరి ఏదైనాను, మళ్ళా ఎత్తైన లోతైన. ఇంక ఇక్కడ ఎందుకు రావాలి సార్ ఎత్తు లోతు? అక్కడ అంటే ప్రేమ అన్నాడు. పోని కనీసం యూ కెన్ ఇమాజిన్ సంథింగ్. అంటే నేనేమనుకుంటానంటే, పౌలు గారికి రాయటానికి వర్డ్స్ గనక దొరకకపోతే దిస్ ఇస్ వాట్ హి హస్ బీన్ యూజింగ్ ఇట్, ఎత్తైన లోతైన. సో యూ కెన్ ఇమాజిన్ దట్ క్రీస్తు ప్రేమ ఎంత గంభీరమైందంటే our whole life is not sufficient to understand the love of God. Not only now on the face of the earth, even in the eternity, we can never fully comprehend the love of God that is towards us. What a God we have. నేను అనుకుంటాను ఇప్పుడు ఒకసారి ఆఫ్ చేసి come on let us spend some time in worship అని చెప్దాం అనిపిస్తుంది. ఈ మాటలు ధ్యానం చేస్తుంటే we are so inspired to worship God. Lord, what a God we have. ఎంత ప్రేమగల దేవుడు మాకు దొరికాడు. ఈ దేవుడు ఎంత ప్రేమగల దేవుడు, ఏమని వివరించగలము? వర్డ్స్ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్. లాంగ్వేజ్ ఫెయిల్స్ టు హ్యావ్ ఇట్స్ ఓన్ vocabulary. We have no sufficient vocabulary in the words, in the language, because our God is so big, so mighty, so awesome. ఎత్తైనను, లోతైనను, ఉన్నవైనను, రాబోయినవైనను, సృష్టించబడినవి ఏవైనను అంటే దేర్ ఇస్ నథింగ్. అంటే డాష్ 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 బట్టి నువ్వు ఏదైనా ఫిలప్ చేసుకో. ఇంత స్టడీ చేసిన తర్వాత మనకేం అర్థం కావాలంటే, ఎవ్వరు కూడా దేవుడు నన్ను ప్రేమించడం లేదని ఎప్పుడు చెప్పడానికి వీల్లేదు. ఎటువంటి ఏదైనా సందర్భం జరుగుతున్నప్పుడు వేర్ ఈస్ గాడ్ వెన్ సచ్ అండ్ సచ్ థింగ్ హ్యాపెన్ అని చాలా మంది అడుగుతారు. వేర్ ఈస్ గాడ్ వెన్ సచ్ అండ్ సచ్ థింగ్ ఇస్ హ్యాపెన్? ఎ బిలీవర్ విల్ నాట్ ఆస్క్ దిస్ క్వశ్చన్ బికాస్ ద బైబిల్ సేస్ గాడ్స్ లవ్, దేవుని ప్రేమ నుండి మనల్ని ఎవ్వరు ఎడబాపలేరు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటలు వినే మీరు ఎవరైనా సరే, మీకు ఎప్పుడైనా ఈ ప్రశ్న వచ్చిందా? ఈస్ గాడ్ లవింగ్ మీ? అరే దేవుడు నన్ను ప్రేమిస్తే నాకెందుకు ఇట్లా ఉండాలి, నాకెందుకు ఈ పరిస్థితి రావాలి అని ఏమైనా పెడితే ఈ పదాలను తీసుకోండి. నీకు ఎప్పుడైనా శ్రమ వచ్చిందా? నీకు ఎప్పుడైనా బాధ వచ్చిందా? నీకు ఎప్పుడైనా హింస వచ్చిందా? నీకు ఎప్పుడైనా కరువు వచ్చిందా? నీకు ఎప్పుడైనా వస్త్రహీనత వచ్చిందా? ఉపద్రవం వచ్చిందా? ఖడ్గం వచ్చిందా? మరణం వచ్చిందా? జీవం వచ్చిందా? దేవదూతలు, ప్రధానులు, ఉన్నవి, రాబోవునివి, అధికారులు, సృష్టించబడినవి, ఎత్తైన లోతైన, నథింగ్ కెన్ సపరేట్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ అవర్ గాడ్. అందుకనే మార్క్స్ వార్త 12:30 ఏమన్నా అంటే, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకంతోను, నీ పూర్ణ బలంతోను. ఎందుకని పూర్ణ 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 అన్నాడు? యూ డోంట్ హ్యావ్ టు రిజర్వ్ ఫర్ ఎనీ అదర్ పర్సన్. You have to love God sum total. That's what God expects.
దేవుడికి అంతా ఇచ్చేయాలి. అప్పుడు ఆయన ఎవరిని ఎలా ప్రేమించాలో మనకు గైడ్ చేస్తాడు. యూ హ్యావ్ టు లవ్ గాడ్ with all your heart, with all your soul, with all your mind, with all your strength. That is the command, not request. That is the command. మత్తయి సువార్త 10:37 తండ్రి నేనను, తల్లి నేనను, కుమారునేనను, కుమార్తెనేనను నాకంటే ఎక్కువగా ప్రేమించడం నాకు పాత్రుడు గాడు కేటగారికల్ గా చెప్పేశాడు. అంటే దాని అర్థం ఏంటి? గాడ్ ఈస్ ఆల్వేస్ నంబర్ 1 ప్రయారిటీ. ఇక్కడ దాని అర్థం ఏంటంటే వాళ్ళు ప్రేమించొద్దు అని అర్థం కాదు ఇక్కడ. నో దట్స్ నాట్ లైక్ దాట్. దట్ ఈస్ నాట్ లైక్ దాట్. మత్తయి సువార్త మరొక చోట మనం చూస్తాం, 15 అధ్యాయాలు మనం చూస్తాం. ఎవరికి ఏది ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వాలంతే. ఇక్కడ ఆ లాంగ్వేజ్ ని బట్టి మనం అర్థం చేసుకున్నది ఏంటంటే గాడ్ మస్ట్ ఆక్యుపై ద ఫస్ట్ ప్లేస్ వెన్ వి లవ్ టు గాడ్. దట్స్ ఇంపార్టెంట్. మొదటి యోహాను పత్రిక 4:17-8 ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. మొదటి కొరింథీ 6:14 ఏం చెప్తుంది? మీరు చేయు క్రియలన్నీ కూడా ఎలా చేయాలంట? ప్రేమతో చేయాలట. మొదటి కొరింథీ 13వ అధ్యాయం మనకు తెలుసు. ప్రేమ దీర్ఘకాలం సహించును, ప్రేమ దయ చూపించును, ప్రేమ సత్యమునందు సంతోషించును, ప్రేమ అన్నిటిని తాలుకొనును, ప్రేమ అన్నిటిని నమ్మును, ప్రేమ అన్నిటిని నిరీక్షించును, ప్రేమ అన్నిటిని ఓర్చును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా నడుచుకునదు, ప్రేమ సప్రయోజనం విచారించుకున్నదు, ప్రేమ త్వరగా కోప్పడదు, ప్రేమ అపకారణ మనసుకు ఉంచుకున్నదు, ప్రేమ దుర్నీతి విషయమే సంతోషపడదు. మొదటి యోహాను 4:18 ప్రేమలో భయం ఉండదు, అంతేకాక సంపూర్ణ ప్రేమ భయమును వెండగొట్టును. రోమా 15:32 ఆత్మ వలన ప్రేమ, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమ. మొదటి తిమోతి 1:5 గలతీ 5:6 ప్రేమ వలన కార్య సాధనగా విశ్వాసమే ప్రయోజనకరమవును. ఆత్మ వలన ప్రేమ అంటే ఆత్మ చేత ప్రేరేపించబడిన ప్రేమ. ఈ ప్రేమ నిష్కపటమైన విశ్వాసాన్ని కలుగజేస్తుంది. మొదటి తిమోతి 1:5 ఈ ప్రేమ ఏం చేస్తుందంటే కార్యాన్ని సాధకమయ్యే విధంగా, అంటే విశ్వాసము మాత్రమే కాకుండా క్రియలు, అది ఎలాగా? విశ్వాసము ప్రేమను బట్టి మనం క్రియలు కూడా చేసేవారు ఉంటాం. రోమా 12:9 మీ ప్రేమ నిష్కపటమైనది ఉండాలి. మొదటి కొరింథీ 8:1 మీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది. రోమా 13:10 ప్రేమ పొరుగువాడికి కీడు చెయ్యదు. 2 కొరింథీ 8:8 ఇతరుల జాగ్రత్తను మీరు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో. చూడండి, ప్రేమలో ఎన్ని లక్షణాలు ఉన్నాయో. ప్రేమ యథార్థమైన ప్రేమ ఇతరుల విషయమై జాగ్రత్త చూపిస్తుంది. 24:12 అక్రమం విస్తరించడం చేత ప్రేమ చల్లారును. అది చివరి దినాల్లో ఉన్న సైన్ ఏంటంటే అక్రమం విస్తరిస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ప్రేమ చల్లారుతుంది. ప్రేమ చల్లారింది అంటే అర్థం ఏంటి? అక్రమము విస్తరించింది అన్నది. అందుకనే పౌలు అంటాడు, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతము చేయుచున్నది. 2 కొరింథీ 5:15 కేవలం ప్రభు కోసమే జీవిస్తాను, కానీ నా కోసం నేను జీవించను. 21:15 దాకా మనం చూసుకున్నాం. వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని ప్రభు నన్ను అడుగుతున్నాడు. వాట్ షుడ్ బి అవర్ రెస్పాన్స్? ఎస్ లార్డ్ అని చెప్దామా? అవును ప్రభు అని మనం చెప్దామా? రెండవ మాట, ఇక నుంచి మీకు ఎక్కువసేపు కాకుండా గబగబా నేను ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. లేకపోతే ఒక పని చేస్తా, దీన్ని నేను ఇక్కడికి ఆపేసి మనము